అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొమరాజులంకలో నమ్మించి వంచాడంటూ యువకుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టింది. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని మోసం చేసేందుకు కుట్ర పన్నాడంటూ పెళ్లి కొడుకు ఇంటి ఎదుట పెళ్లి కూతురు యామన ఝాన్సీ నిరాహార దీక్ష చేపట్టింది. తమను ప్రేమించి పెళ్లి చేసుకున్న గంట్రోతు హరికృష్ణ బంధువులు తనను కులం పేరుతో దూషిస్తూ దూరం పెడుతున్నారన్న యమున ఝాన్సీ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న తన భర్త గండ్రోతు హరికృష్ణ పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నప్పటికీ తన తల్లిదండ్రులకు తలవంచి వారి ముందు మాటదాట వేస్తున్నాడంటూ గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టారు. బాధితురాలు ఝాన్సీకి మద్దతు పలికిన గ్రామస్తులు. అందరికీ నమస్కారం. నా పేరు సుశీల గౌడ్ మార్గాని, మాది రాజమండ్రి. కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఝాన్సీ. ఝాన్సీకి అన్యాయం జరిగిందని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి మహిళా సంఘాల తరపు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఝాన్సీ హరికృష్ణ అని ఇద్దరు కూడా ప్రేమించుకుంటుంటే ఈ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తే ఆ సంబంధం కాదని చెప్పి అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. అది ఇష్టం లేని వాళ్ళు తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన మెల్ల తాళి తెంచి బయటికి గెంటేసి దుర్భాషలాడుతూ ఈ అమ్మాయి నువ్వు మా దగ్గర వర్ణం మీదేమో తక్కువ జాతి అని చెప్పి నిందించడం, దూషించడం జరిగింది. ఆ అమ్మాయికి చాలా శారీరకంగా మానసికంగా చాలా బాధపడుతుంటే మేమందరం మా మహిళా సంఘాల తరపు నుంచి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎలా అయినా సరే ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉండి పోరాడతామని మహిళా సంఘాల తరపు నుంచి మా గౌడ సంఘం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు యామన ఝాన్సీ. గండ్రోతు సత్తుపండు గారు అయినా వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. సత్తుపండు గారు అబ్బాయి 4వ అబ్బాయి అయినా హరికృష్ణ నేను ప్రేమించుకున్నాం. ఆ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటానని మా ఇంట్లో వాళ్ళ చేత ఒప్పించి పెళ్లి చేసుకుందామని అన్నీ చెప్పి బలవంతంగా ఉద్దేశపూర్వకంగా శారీరకంగా కలిసిన కొన్ని రోజులకి నా ఇంట్లో పెళ్లి చూపులు రావడంతో అదే సమయంలో తను నన్ను పెళ్లి చేసుకుని మా అత్తయ్య గారింటికి మా మామయ్య గారింటికి తీసుకొచ్చిన తర్వాత మా అత్తయ్య గారు మా మామయ్య గారు నా మెడలో తాళి తెంపేసి దుర్భాషలాడుతూ కులం తక్కువ దానివని చాలా అనరాని మాటలని బయటికి గెంటేశారు. నాకు మీరే న్యాయం చెయ్యాలి, నాకు చావైనా బ్రతికైనా ఇక్కడే, నాకు వాళ్ళ ఆస్తాంతస్తులు ఏమొద్దు, ఆ అబ్బాయితో నాకు కాపురం కావాలి, మీరే న్యాయం చెయ్యాలి.